దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఇటీవలి బంగారం వెండి కొనాలనుకునే వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ లేక వెయిట్ చేయాల్సిన టైమా? అసలు బంగారు ధరలు ఇంకా తగ్గుతాయా? ఇప్పుడు కొనాలా లేక ఆగాలా? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారు ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి. దానికి ప్రధాన కారణాలు ఏమిటంటే, చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో బంగారం వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. ఇటీవలి అంతర్జాతీయ ఉద్రిక్తల నేపథ్యంలో బంగారం వెండి రేట్లు అదే పనిగా దూసుకెళ్తూ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని తాకిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి గరిష్టాల నుంచి పెద్ద మొత్తంలో దిగొచ్చాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి మొదలైన పతనం శనివారం ఉదయం వరకు కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైమ్ హై నుంచి బంగారం ధర 15%, వెండి రికార్డు స్థాయిలో 30% వరకు పతనం కావడంతో దేశంగా కూడా అదే స్థాయిలో దిగొస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్క రోజులో బంగారం వెండి ధరలు ఈ స్థాయిలో పతనమైనట్లు చరిత్రలోనే లేదు. ఒకవైపు యుఎస్ డాలర్ పుంజుకోవడంతో సహా ఇదే సమయంలో గరిష్ట స్థాయిల నుంచి ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు దిగడం తీవ్ర ఒత్తిడిని సృష్టించింది. ఈ క్రమంలోనే బంగారం వెండి రేట్లు భారీ స్థాయిలో కుదేలయ్యాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కు కిందటి రోజు ఉదయం $5,250 స్థాయిలో ఉండగా ప్రస్తుతం అది $4,885 స్థాయికి పడిపోయింది. ఈ క్రమంలో దాదాపు 8% పతనంతో $350 నుంచి $400 వరకు ఒక్క రోజులోనే దిగొచ్చిందని చెప్పవచ్చు. అంతకు ముందు ఇది గురువారం సాయంత్రం $5,600 స్థాయి నుంచి $5,100కు పడిపోయి మళ్లీ $5,250 మార్కుకు చేరింది. జనవరి 30న రెండోసారి కరెక్షన్ నేపథ్యంలో మరింత దిగొచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయంగా ఇంకా పూర్తి స్థాయిలో ధరలు దిగిరాలేదు. శనివారం ఉదయం ఈ స్థాయిలో ధరలు దిగొస్తాయని చెప్పవచ్చు. ఇక వెండి ధర ఒక్కరోజు 55,000 పతనమై 3,50,000కు చేరింది. కేవలం 2 రోజుల్లోనే 75,000 తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిస్తే ఇన్వెస్టర్లకు భారీ నష్టాన్ని ఇచ్చింది. అలాగే 2 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $18,770 క్షీణించగా 22 క్యారెట్ల బంగారు గోల్డ్ రేటు $16,770 తగ్గడం విశేషం. మరి భవిష్యత్తులో బంగారం వెండి ధరలు ఇంకా తగ్గుతాయా అంటే స్పష్టమైన సమాధానం చెప్పడం కష్టం. స్వల్పకాలంలో అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి కొనసాగితే ధరల్లో ఇంకా కొంత కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా వడ్డీ రేట్లు ఎక్కువ కాలం అధికంగా కొనసాగితే బంగారం ధరలు పరిమితి శ్రేణిలోనే ఉండవచ్చు. అయితే జియోపొలిటికల్ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు లేదా గ్లోబల్ ఫైనాన్షియల్ అస్థిరత పెరిగితే మళ్ళీ బంగారంపై డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు ధరలు కూడా తిరిగి పెరిగే ఛాన్స్ కూడా ఉంది. భారతీయ మార్కెట్లో పండుగలు, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడితే బంగారంకు డిమాండ్ సహజంగానే పెరుగుతుంది. ఇది ధరలను నిలబెట్టే అంశం. కాబట్టి పెట్టుబడిదారులు లేదా కొనుగోలుదారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మార్కెట్ ట్రెండ్స్ ను గమనించడం మంచిది. దీర్ఘకాల పెట్టుబడితో చూస్తే బంగారం వెండి ఇప్పటికీ సురక్షిత ఆస్తులుగానే నిపుణులు సూచిస్తున్నారు. ధరలు కొంత తగ్గినా అది కొనుగోలుకు ఒక అవకాశంగా కూడా మారవచ్చని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. For more updates, please subscribe Dutta Media.